రీసెంట్‌గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అంటే సర్పంచ్ లోకల్ ఎలక్షన్స్‌లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఎట్లా చూస్తారు ఈ అంశం? అది కపట నాటకం. అసలుకి అందులో నిజమే లేదు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి బీసీల పట్ల ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ముఖ్యమంత్రిని చేశారు? పొన్నం ప్రభాకర్ గారు లేరా? మళ్ళా అక్క సురేఖ అక్క లేదా? బీసీ బిడ్డలే కదా. నీకు నిజంగా కూడా బీసీలకి న్యాయం జరగాలి అంటే నీ చేతులున్న పని. నువ్వు ఎవరిని కూర్చోమంటే వాళ్ళు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఇదంటే ఆర్డినెన్స్ రావాలి, బిల్లు పాస్ కావాలి, పార్లమెంటు, సుప్రీంకోర్టు చర్చలు అన్నీ జరిగిన తర్వాత కావాలి. నీ చేతిలో ఉన్న పని నువ్వు ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా. అప్పుడు నీ చిత్తశుద్ధి ఆలోచిస్తాము. అది కాకుండా ఇప్పుడు కొత్తగా నేను 42% ఇస్తా అంటే ఎవరు నమ్ముతారు? అది కాకుండా బీసీ ఒకవేళ మన చరిత్ర చూసుకుంటే మళ్ళీ ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులను చేసిండ్రు ఈ కాంగ్రెస్ హయాంలో? 60 ఏళ్ళు పాలనిచ్చిండ్రు. మళ్ళీ వీళ్ళ తాత ముత్తాతలు వీళ్ళే ఉండే, మళ్ళీ వీళ్ళకు గుర్తుకు రాదియాలో కొత్తగా రాహుల్ గాంధీ చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? అది కాకుండా ఇప్పుడు బీసీల పేర్ల మీద 42%లో ముస్లిమ్స్లను యాడ్ చేసి మళ్ళీ నువ్వు ఎండ్ ఆఫ్ ద డే 35%కే మళ్ళీ కుదించేసినావు కదా బీసీలని. నువ్వు న్యాయం ఎక్కడ చేస్తున్నావు? అంతే ఉంటుంది. అంతే కదా. అంటే కేవలం బీసీ ఓట్లు మాత్రమే కావాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ పార్లమెంట్లో ఇది చట్టం చేసి బిల్లు తీసుకురాలేకపోతుంది? కేంద్ర ప్రభుత్వం బీసీల మీద ప్రేమ లేదు అని చెప్పేసి మాట్లాడుతుంది. మాట్లాడే వాళ్ళు మూర్ఖులండి. ఎందుకు? నిజంగా నేను మీకే చెప్తున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము బీజేపీకి బీసీల పట్ల ప్రేమ లేదు అని మాట్లాడే వాళ్ళకి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటాను. కేంద్ర ప్రభుత్వానికి బిల్లు లేదు, రిజర్వేషన్ లేదు, ఏమీ లేకున్నా సరే ఈరోజు దేశంలో బీసీ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు? మాకెవరన్నా చెప్పిండ్రా? చెప్పలే కదా. చిత్తశుద్ధి నిజంగా కూడా బీసీ నాయకులు రాజకీయంగా ముందుకు ఎదగాలి అని చెప్పి ఆ చిత్తశుద్ధితోటి వాళ్ళని ముఖ్యమంత్రులను చేసాం. ఎంతమంది మంత్రులను చేసాము? ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాము? ఎంతమంది ఎంపీ టికెట్లు ఇచ్చినాము? అది మా 10 సంవత్సరాలలో మా బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి, బీసీల పైన ప్రేమ. అదే కాంగ్రెస్ పార్టీకి ఏముంది? సరే గెలిచిన ఇక్కడ తెలంగాణలోనన్నా ముఖ్యమంత్రిని బీసీ ముఖ్యమంత్రిని చేయాలి కదా. మీరు ముఖ్యమంత్రి దాకపోతున్నారు, కనీసం మీ పార్టీలా ఇంతకుముందు గతంలో ప్రకటించారు ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే, గతంలో కాదండి ఇప్పటికీ కూడా బీసీనే ముఖ్యమంత్రి అన్న. కనీసం బీసీని ఒక పార్టీ అధ్యక్షుడిని కూడా చేయలేకపోయారు.